జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో నేడు గిరిజనుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో గిరిజనులకు సంబంధించిన వారి అవసరాలు, వారికి కావాల్సిన వసతులు, సమస్యలతో కూడిన విజ్ఞప్తులను పలువురు గిరిజనులు ఆర్డీఓ పావనికి అందించారు. ఈ సందర్భంగా అర్జీలు అందించిన వారు మాట్లాడుతూ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తమ అవసరాలను, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వీటిపై వెంటనే అధికారులు స్పందించి తమ అవసరాలను గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ పావని మాట్లాడుతూ ఈ రోజు జరిగిన గిరిజనుల ప్రత్యేక గ్రీవెన్స్ లో సుమారు 50 అర్జీలు స్వీకరించామని, వీటిలో ఎక్కువ శాతం ఇల్లు, ఇంటి స్థలాలు, రెవెన్యూ సమస్యలపై అందజేశారని, వీటిని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్టీ కాలనీలో యానాది కులానికి చెందిన వారము. మాకు ముఖ్యంగా కాలనీలు, పక్కా స్థలాలు, రేషన్ కార్డులు లేవు. దీనికోసంగా మేము ఆత్మకూరు డివిజనల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఇక్కడికి వచ్చాము, అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మాకు పై అధికారులు ఇక్కడికి వస్తున్నారని చెప్పి నిన్న మాకు సమాచారం అందించారు. దాని కొరకు మా సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా మాకు ఆఫీసర్ల వారు పక్కా ఇళ్ళు ఇప్పించి, స్థలాలు, దాంతో కూడా రేషన్ కార్డులు కూడా ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్డీఓ ఆత్మకూరు ఆఫీస్లో ట్రైబల్స్ కి సంబంధించి స్పెషల్ గ్రీవెన్స్ డేని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనకి 45 నుంచి 50 అర్జీలు రావడం జరిగింది. అన్ని అర్జీలు మనకి ప్రధానంగా ఇళ్ల కాలనీకి సంబంధించి, రెవెన్యూ అంశాలకి సంబంధించి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ అర్జీలన్నింటినీ సమగ్రంగా విచారించి వీటికి సత్వరమే న్యాయం అందిస్తాం.